రండి కొంచెం బ్యాక్ నన్ను నూకుతుంది వస్తున్నావు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో చిన్న బాబు ఉంటాడు, ఇషాన్ అని చెప్పేసి తన పేరు. తన బర్త్డే అనమాట. అందరూ చూడండి పిల్లలు ఎంత బాగా ముద్దుగా ఉన్నారో క్యాప్స్ పెట్టుకొని. రీసెంట్ డేస్‌లో ఈ క్యాప్స్ ఎవరు పెట్టుకోవట్లేదని నేనైతే బర్త్‌డేకి తీసుకురావట్లేదండి. కానీ ఈ క్యాప్స్ పెట్టుకుంటే అదొక సంతోషం, హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొస్తుంటాయన్నమాట. ఇంకా ఆ క్యాప్స్ అవన్నీ చూస్తే మనం గూడా మన ఫ్రెండ్స్ బర్త్‌డేస్‌కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఆ మెమోరీస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఏంటి అనేది. ఇప్పుడైతే అసలు చాలా తక్కువండి. ఈ క్యాప్స్ అయితే ఎవ్వరు పెట్టుకోవట్లేదు బర్త్‌డేకి. కానీ అది పెడితేనే బర్త్‌డే సెలబ్రేషన్స్ అవన్నీ గూడా ఒక లుక్ అనేదొస్తుంది. సో, ఇక్కడైతే మా అపార్ట్‌మెంట్ వాళ్ళందరం గూడా మేము అటెండ్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఆఫీస్ నుంచి వచ్చే వరకే అంటే పార్టీ కంప్లీట్ అయిపోయిందేమో అనుకున్నాము. కొంచెం లేట్ అయిపోయి ఉండే ఆఫీస్‌లోనే. అయిపోయిందేమో అనుకున్నాం కానీ లేట్‌గానే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఫంక్షన్స్, ఈవినింగ్ పార్టీస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ లేటే అవుతుందనమాట. లేట్ నైట్సే అవుతూ ఉంటాయి ఇంకా. ఎర్లీగా స్టార్ట్ చేయలేరు. స్టార్ట్ చేసినా గూడా అందరూ అటెండ్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్స్‌లో ఉంటారు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పార్టీకి అటెండ్ అవ్వాలి. ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయి అటెండ్ అవ్వాలి అనంటే లేటే అవుతుందండి. ఇంకా అందరికీ గూడా సిటీలో అలవాటయిపోయిందనమాట. లేట్ నైట్స్ అలా లేట్‌గా స్టార్ట్ చేయడం పార్టీస్ అవన్నీ గూడా. సో, ఇది ఇంకా ఇకపోతే చందన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకి వెళ్ళాము మేము కూడా. అక్కడే ఉన్నాను నేను. ఆల్మోస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. అంటే వీడియోస్ పెట్టడానికి కొంచెం ప్రాబ్లమ్‌గా ఉందండి. మీకందరికీ గూడా తెలుసు. ఆల్రెడీ నేను ఒకసారి ఈ వీడియోలో గూడా చెప్పాను. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం మాత్రమే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలి. సో, వాటిని తప్పకుండా పాటించాలనమాట ప్రతి ఒక్కరు. యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో సో, వాళ్ళందరూ గూడా అలానే నేను గూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని ప్రకారం నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. సో, ఎవరు ఉన్న వీడియోస్ వాళ్ళే అప్‌లోడ్ చేసుకోవాలి. అదొక రూల్ అనేది ఉంది. సో, దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇంతకుముందు కొన్ని ఛానెల్స్‌కి ప్రాబ్లమ్ వచ్చింది ఇలానే. సో, అప్పుడు మళ్ళీ రికవరీ వచ్చిన ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని మానిటైజేషన్ ఆగిపోయిన ఛానెల్స్ గూడా ఉన్నాయి. సో, ఇవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుందండి. సో, ఎవరైనా ఉంటే ఈ ఈ జాగ్రత్తలైతే తీసుకోవడం మంచిదని నా అభిప్రాయము. సో, అందుకోసమని నేను చందన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు. అండ్ ఇంకోటి మధు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేయలేదు. మెమోరీస్ కోసం కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాము అంతే. సో, అదనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ గృహప్రవేశం గూడా చాలా బాగా జరిగింది. అక్కడికి మాస్ జాతరకి సంబంధించిన వాళ్ళందరూ, యూనిట్ వాళ్ళందరూ గూడా వచ్చారనమాట. సో, అందరం కలిసాము మళ్ళీ. ఒక అంటే రీయూనియన్ లాగా అయింది. ఒక మంచి గ్యాదరింగ్ లాగా అనిపించిందనమాట ఆఫ్టర్ షూటింగ్. అందరిని మీట్ అవ్వడము, కలవడము అండ్ వేణు గారిని ఇంట్రొడ్యూస్ చేయడము, వేణు గారితోటి అందరూ ఇంటరాక్ట్ అవ్వడము. సో, కొన్ని మెమోరీస్ షేర్ చేసుకున్నారు. హ్యాపీగా అనిపించింది. వేణు గారు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరిని కలవడము. సో, అదండి. అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే చాలా బావుంది. మా అందరికి గూడా నచ్చింది. మంచి ఇంటీరియర్ డెకరేషన్ అంతే గూడా చాలా బాగా చేయించుకున్నారు. అంతే కాకుండా ఇంకా పూజ టైంలో, గృహప్రవేశం టైంలో డెకరేషను ఎవ్రీథింగ్ చాలా బాగా జరిగిందనమాట. సో, బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజు మాత్రము. నా అన్నయ్య గూడా త్వరలో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తారు. డెఫినెట్‌గా మీ అందరికీ అది నచ్చుతుంది. సో, మీరందరూ గూడా మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మేము గూడా ఇంకా మంచిగా ఆహ్, ముందుకు వెళ్తూ లైఫ్‌లో సెటిల్ అవుతూ సో, అందరం హ్యాపీగా ఉండాలని జెప్పేసయితే కోరుకుంటున్నాను. మీరు గూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా అపార్ట్‌మెంట్ వాళ్ళందరం కలిసి ఇలా ఫోటోస్ దిగడము. సో, ఇక్కడ ఏంటి అనంటే
అపార్ట్మెంట్‌లో కలిసినప్పుడు ఇలా పార్టీస్ ఉన్నప్పుడు గ్రూప్స్ డివైడ్ అయిపోతాయి. జెంట్స్ అందరూ ఒక గ్రూప్‌గా, లేడీస్ అందరూ ఒక గ్రూపు, కిడ్స్ అందరూ ఒక గ్రూపు ఇలా బ్యాచెస్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటారనమాట. బట్ కాకపోతే ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే గానివ్వండి, సో, బాగా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరి వర్క్స్ వాళ్ళకి బిజీ అయిపోతూ ఉంటారనమాట. అందుకోసమే కలిసినప్పుడు అందరము బాగా ఎంజాయ్ చేసుకుంటాము. మంచిగా డిస్కషన్ చేసుకుంటాము, షేర్ చేసుకుంటాము అన్నీ. హ్యాపీగా ఆ డే అయితే మేము స్పెండ్ చేస్తూ ఉంటామనమాట. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది. సో, అలాగే ఈశాన్‌కి మీ బ్లెస్సింగ్స్ గూడా ఇవ్వండి కామెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీ ఫోన్ ఎక్కడిది? ఎవరు చెప్పింది నీ ఫోన్? ఇక్కడ చూడు వాట్ ఇస్ వై వై అంటే ఏంటి ఇక్కడ? వై అంటే ఏంటి? ఎల్లోజు ఒకసారి అట్ట ఒకసారి ఇట్ట అక్క మీరు ఇటు వచ్చేసేయండి. సాయి వాడికి నిద్ర వస్తుంది. స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు ఇప్పుడు. ఇదే ఏంట్రా? మోక్ష శివాని ప్లీజ్ కొంచెం వాడికి నిద్ర వచ్చింది. ఇవ్వడు కొంచెం తీసి పెట్టు. ఎంతసేపు చేస్తావు? ఉండపా చూడు ఇషాన్ నాన్న రిత్విక్ నువ్వు ఇట్రా అంకుల్ వైపు రా. ఇషాన్ చూడు ఇక్కడ గాయత్రి సూపర్.